విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆత్మలాగా ఉండేవారు. అసలు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న అధికారిక సమాధానాలు, ప్రశ్నలు అన్నీ కూడా ఆయన దగ్గరే లభించేటివి. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. విజయసాయిరెడ్డికి ఇలాంటి చిక్కులు రావడానికి సొంత పార్టీయే కారణమా? ఆయన్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారా? ఇబ్బంది పెడుతున్నారా? తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒక మహిళా అధికారిపై ఆయన భర్త చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో విజయసాయిరెడ్డి ప్రస్తావన రావడం సంచలనంగా మారింది. మీడియాలో సైతం డిస్కషన్ జరుగుతోంది. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. వైసీపీలో నంబర్ 2 గా ఎదిగారు విజయసాయిరెడ్డి. ఇప్పటికప్పుడు వైసీపీలో నంబర్ 2 స్థానం మారిపోతూనే ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన నాటికి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ల మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ప్రాధాన్యతను తగ్గించి ఆ స్థానానికి వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఎనలేని ప్రాధాన్యత దక్కించుకున్నారు. జగన్ సైతం సకల శాఖలను ఆయనకే అప్పగించారు. చివరికి విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. ఆ పదవిని తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. సోషల్ మీడియా విభాగం నుంచి సైతం తప్పించారు. ఆ బాధ్యతలని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డికి అప్పగించారు. అయితే పార్టీలో జరిగిన ఈ పరిణామాలతో కొద్ది రోజుల పాటు విజయసాయిరెడ్డి సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించారు. నందమూరి తారకరత్న మరణంతో చంద్రబాబు, బాలకృష్ణను విజయసాయిరెడ్డి కలవాల్సి వచ్చింది. తారకరత్న నందమూరి కుటుంబ సభ్యుడు కావడంతో చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబుతో పాటు బాలకృష్ణ సన్నిహితంగా గడిపారు విజయసాయిరెడ్డి. వైసీపీ శ్రేణులు సైతం విజయసాయిరెడ్డిని అనుమానంగా చూశాయి. కానీ క్రమేపీ అనుమానాలు తగ్గాయి. తిరిగి విజయసాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోవడంతో జగన్ విజయసాయిరెడ్డిని ఆశ్రయించాల్సి వచ్చింది. నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ ఓటమి గ్యారంటీ అని తెలిసినా తనను ప్రయోగించడంపై విజయసాయిరెడ్డి కూడా బాధపడినట్టుగా సమాచారం. అందుకే ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఒక మహిళా అధికారి గర్భం విషయంలో తన పేరు బయటకు రావడానికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. సొంత పార్టీ వాళ్లే టీడీపీతో కుమ్మకై ఈ కుట్రకు తెరతీశారని మరి ఆయన మీడియా ముందు ఓపెన్ కావడం గమనార్హం. ఇప్పుడు పనిగట్టుకుని విజయసాయిరెడ్డిపై ఆరోపణలు రావడం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్న అనుమానాలున్నాయి.